అరికల సగ్గుబియ్యం దోశ. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికల సగ్గుబియ్యం దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అరికెలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. అరికెల సగ్గుబియ్యం దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అరికెలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంటే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్లకు బ్లడ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత అదే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి రక్తాన్ని శుద్ధి చేయడానికి, మలబద్ధకానికి, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, అలాగే మంచి నిద్ర కోరుకునే వాళ్లకు, రోగనిరోధక శక్తి పెంపొందించడానికి, ఇలా ఎన్నో రకాలుగా మనకు అరికెలు చాలా చాలా మంచివి. చిరుధాన్యాలన్నీ కూడా మంచివి అనుకోండి. అందులో అరికెలకు ఉన్నటువంటి విలువలు ఏంటి అంటే ఇవన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనం సగ్గుబియ్యం కూడా వాడుతున్నాం. సగ్గుబియ్యం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే హాయిగా ఉంటుంది, పొట్టకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, జీర్ణాశయం మెరుగుపడుతుంది. ఇటువంటి మలబద్ధకం ఉన్నా కూడా సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల చాలా వరకు అది కంట్రోల్ అవుతుంది. అలాగే మెదడుకు మేత అంటాం కదా, అలా మనకు బ్రెయిన్ డెవలప్మెంట్కి, అంటే బ్రెయిన్ని చాలా బాగా, అంటే అది దాన్ని ఎక్కడా కూడా మెమరీ లాస్ అవ్వకుండా మెమరీని స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్, బీపీని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఆ తర్వాత అందులో ఫైబరు, ఫోలేటు, పొటాషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా హెల్త్కి చాలా మంచిది. మనం ఈరోజు మంచి ఎనర్జీతో కూడుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని, అలాగే మంచి విలువలతో కూడుకున్నటువంటి అరికెలను ఉపయోగించి ఈరోజు దోశ తయారు చేయబోతున్నాం. ఇది మనకి ఇన్స్టెంట్గా కూడా మీరు పొద్దున చేసుకోవచ్చు అండి. అంటే ఉదయాన్నే 6 o'clock లేచిన తర్వాత 8 గంటలకు ఒకవేళ దోశ వేసుకోవాలి అనుకుంటే 2 గంటల పాటు సగ్గుబియ్యం నానబెట్టచ్చు. ఒక మర్నాడు రాత్రి అరికెలు నానబెట్టుకుంటే బెటర్. ఎందుకంటే చిరుధాన్యాలు కదండి, ఎక్కడా కూడా మనకి ఇబ్బంది కాకుండా, పొట్టలు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఈ మిల్లెట్స్ ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే బెటర్. అంతే, సగ్గుబియ్యం ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. హాట్ వాటర్లో అయితే 1 hour కూడా సరిపోతుంది. మరి ఇలా చక్కగా అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో ఇలా నానబెట్టుకున్నటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుందాం. ఇలా మనము నానబెట్టుకున్న అరికలు ఆల్మోస్ట్ 1 కప్పు తీసుకున్నాం. దానికి తగ్గట్టుగా సగ్గుబియ్యం. సగ్గుబియ్యంతో రుచి కూడా చాలా బాగా వస్తుందండి, అసలు మంచి టేస్ట్. అందుకే సగ్గుబియ్యం వడలు, సగ్గుబియ్యం ఉప్మా, సగ్గుబియ్యం జావా ఇవన్నీ కూడా మనకు మంచి రుచితో పాటు మంచి ఎనర్జీని కూడా అందిస్తాయి. చలువ కూడా చేస్తుంది యాక్చువల్లీ. ఈ 2 కలుపుకున్నాం కదా. ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అంటే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలాగే ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు. అంటే మీరు రుబ్బుకునేటప్పుడే పెరుగు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటాం కాబట్టి పెరుగు కూడా మనం 100% వేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని చక్కగా రుబ్బేసుకొని, దోశ పిండి కన్సిస్టెన్సీ అందరికీ తెలిసిందే కదా. సో నార్మల్గా కొంచెం జారుగా ఆ విధంగా మనం రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేస్తున్నాను అనేది చెప్పేస్తా. ఇది చాలా చాలా సులభం అండి. 2 ఒకటి సగ్గుబియ్యం, ఇంకోటేమో అరికెలు, అంతే. ఇలా చక్కగా మనం ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత దోశ ఎలా వేయాలో చెప్పేస్తాను. చూసారా, ఇలా చక్కగా సగ్గుబియ్యము అలాగే అరికెలు రుబ్బుకొని తీసుకొచ్చేసాను. కన్సిస్టెన్సీ చూద్దాం ఒకసారి. ఓకేనండి. ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కదా. ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కాస్త జీలకర్ర పొడి. మనం ఏ పొళ్ళు వేసుకోలేదు ఇంతవరకు. కాస్త జీలకర్ర పొడి, అలాగే కొత్తిమీర. ఇందులో మీరు ఒకవేళ క్యారెట్ తురుములు ఇట్లాంటివన్నీ వేసుకోవాలి అంటే హ్యాపీగా వేసేసుకోవచ్చండి. ఇంక ఇవన్నీ ఇంకా మీ ఇష్టం అనమాట. ఓకే, సో పిండి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం మనకు తవా వేడైన తర్వాత చక్కగా దోశ వేసేసుకోవడమే. ఇది పిల్లలకు కూడా చాలా మంచిదండి. సో చక్కగా మనకి సగ్గుబియ్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 2 దోశలు తిన్నారంటే చాలు, మంచి ఎనర్జీ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. సాధారణంగా సగ్గుబియ్యం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే మనకి ఎప్పుడైనా పొట్ట అప్సెట్ అయినప్పుడు సగ్గుబియ్యం జావ తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అందులో కాస్త ఉప్పు పంచదార వేసుకొని తింటూ ఉంటాం. అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా పనికొస్తుంది. తర్వాత మనం పొట్టని సెట్ చేయడానికి కూడా చాలా బాగా పనికొస్తుంది. అలా అన్నమాట.
మనం కాస్త నూనె తీసుకొని కొంచెం ఇలా తవ్వ మీద వేసేసుకుంటే మొదటి దోశ ఎప్పుడైనా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది కదండి, అందరికీ జరిగే ఇబ్బంది ఇది. అందుకే ఏంటి అంటే కొంతమంది ఉల్లిపాయ ముక్కను రాస్తూ ఉంటారు, కొంతమంది గ్రీజింగ్ చేసుకుంటూ ఉంటారు, కొందరు ఆ మొదటి దోశ పాడైతే దాన్ని పడేస్తూ ఉంటారు. ఈ 3 చేస్తూ ఉంటారు. ఒక గుంట గరిటె తీసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని, తవ్వ వేడైపోయిందండి, ఇది కొంచెం మనం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక దోశ వేసేసుకుందాం. ఇందులో నెయ్యి లేదంటే నూనె మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది రెడీగా ఉండి మీరు దేంతో కంఫర్టబుల్గా ఉంటే హ్యాపీగా దాంతో దోశ వేసేసుకోవచ్చు. ఇది బాగా కొంచెం మనకు సిమ్లో పెట్టుకోవాలంటే సగ్గుబియ్యం కదా, అది ప్రాపర్గా అవ్వకపోతే మెత్తగా ఉంటుంది, అందుకే మనం ముందే తిప్పేసుకుంటే మళ్ళీ దోశ రాదు. సో అందుకేంటంటే చాలా స్లోగా చూసుకొని మనము దీన్ని తయారు చేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా మనము అరికల సగ్గుబియ్యం దోశ వేసేసుకున్నాము. ఇలా మనకి ఇన్స్టెంట్గా చేసుకున్నాం కాబట్టి ఇలా చక్కగా వచ్చింది. ఇది మీరు ఏంటి అంటే ఒకవేళ ఇన్స్టెంట్గా చేసుకున్నప్పటికీ కూడా ఆ సాయంత్రానికి ఇంకా బాగా అవుతుందేమో, అంటే ఎప్పుడు కూడా అంతే అండి కదండి, దోశలు ఇవన్నీ ఏంటి అంటే ఎంత ఫర్మెంట్ అవుతే అంత బెటర్. ఇన్స్టెంట్గా కూడా బాగుంటాయి, కాకపోతే ఆ సాయంత్రానికో లేకపోతే ఆ 5-6 అవర్స్ తర్వాత ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. మన ప్లేట్ కూడా రెడీగా ఉంది, ఆరెంజ్ ప్లేట్ అన్నమాట. సో దీన్ని మనం చక్కగా ఫోల్డ్ చేసేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసుకొని మన ప్లేట్కి తగ్గట్టుగా ఈ దోశలు వేసేసుకుందాం. దీన్ని మనం చక్కగా టొమాటో చట్నీతో, ఆవకాయతో, పొడితో తింటే చాలా బాగుంటుంది. ఇది మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అరికల సగ్గుబియ్యం దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికల సగ్గుబియ్యం దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అరికెలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 3, అల్లం ముక్కలు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. అరికల సగ్గుబియ్యం దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న అరికెలు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరికల సగ్గుబియ్యం దోశ రెడీ.